ఒక అఫీషియల్ ప్రెస్ రిలీజ్ సజ్జనార్ దగ్గర నుంచి వచ్చింది, సిట్ చీఫ్ దగ్గర నుంచి. నేను దాన్ని చదివి వినిపిస్తాను. పంజాగుట్ట పిఎస్ క్రైమ్ నెంబర్ 243 2024 కేసుకు సంబంధించిన ప్రెస్ రిలీజ్ ఇది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం అఫీషియల్గా ప్రెస్ రిలీజ్ సజ్జనార్ ఇష్యూ చేశారు. అది చదివి వినిపిస్తాను. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 243/2024 కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్ మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే శ్రీ కేటీ రామారావు గారికి నోటీస్ జారీ చేయడం జరిగింది. దీని ప్రకారం 2026 జనవరి 23 ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని ఆయన ఆదేశించడం జరిగింది. నోటీస్కు అనుగుణంగా కేటీ రామారావు గారు సిట్ దర్యాప్తు అధికారి ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను విచారించడం జరిగింది. కేసుకు సంబంధించిన కీలక అంశాల్ని రాబట్టడంతో పాటు రికార్డులో ఉన్న సాక్ష్యాధారాలతో వాటిని విశ్లేషిస్తున్నాము. సాక్షులను ఎవరినీ సంప్రదించవద్దని లేదా ప్రభావితం చేయవద్దని ఆయనకు సూచించాం. అంటే కేటీఆర్ దీనిలో ఉన్న విట్నెస్ను ఎవరిని కూడా సంప్రదించొద్దు, వాళ్లను ప్రభావితం చేయొద్దు, వాళ్ళని కలవద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళని ప్రభావితం చేయొద్దని కూడా చెప్పారు. అట్లాగే అవసరమైతే విచారణకు మళ్లీ హాజరు కావాల్సి ఉంటుందని కేటీఆర్కు తెలియజేశారు. రెండవది, కేటీ రామారావు గారి విచారణ కేవలం క్రైమ్ నెంబర్ 243/2024 కు సంబంధించి మాత్రమే జరిగిందని స్పష్టం చేస్తున్నాము. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు మరియు వివిధ రంగాల ప్రముఖులతో సహా వేలాది మంది పౌరుల ఫోన్లను అనధికారికంగా చట్టవిరుద్ధంగా ఇంటర్సెప్షన్ అంటే ట్యాపింగ్ నిఘా పెట్టారనే విస్తృత ఆరోపణలకు సంబంధించిన కేసు ఇది. సో దీనిలో ఒకటి కన్ఫర్మ్ చేశారు. ఏంటంటే ఇంగ్లీష్లో నేను చదివి వినిపిస్తాను. వైడ్ స్ప్రెడ్ అన్ఆథరైజ్డ్ అండ్ ఇల్లీగల్ ఫోన్ సర్వైలెన్స్ అండ్ ఇంటర్సెప్షన్ అంటే చాలా విస్తృతమైన అన్ఆథరైజ్డ్ అండ్ ఇల్లీగల్ ఫోన్ సర్వైలెన్స్ అంటే అధికారికంగా కాకుండా అనధికారికంగా ఇల్లీగల్గా ఫోన్ ట్యాపింగ్ చేయడం. థౌజండ్స్ ఆఫ్ సిటిజన్స్, వేలాది మంది పౌరులకు సంబంధించి ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఉన్నారు, అన్ని రంగాల వాళ్ళు ఉన్నారు. దానిలో ఇన్క్లూడింగ్ పొలిటీషియన్స్, బిజినెస్ పర్సన్స్, జర్నలిస్ట్ అంటే బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, జర్నలిస్ట్ ఉన్నారు, జ్యుడిషియరీ అంటే జడ్జిలు కూడా ఉన్నారు, అండ్ ఎమినెంట్ పర్సనాలిటీస్. సినిమా ఫీల్డ్ అనేది మెన్షన్ చేయలేదు. ఓకే, మిగతా ఫీల్డ్స్ మెన్షన్ చేశారు, సినిమా ఫీల్డ్ మెన్షన్ చేయలేదు. అండ్ ఎమినెంట్ పర్సనాలిటీస్. ఇట్ హ్యాస్ బీన్ నోటీస్ దట్ మిస్లీడింగ్ అండ్ బేస్లెస్ ఇన్ఫర్మేషన్ ఈస్ బీయింగ్ సర్క్యులేటెడ్ బై సర్టెన్ సెక్షన్స్ ఆఫ్ ది మీడియా అండ్ ఇండివిజువల్స్. కొన్ని మీడియాలో కానీ కొన్ని సెక్షన్స్లో బేస్లెస్ ఇన్ఫర్మేషన్, ఆధారరహితమైన ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ అవుతుంది. క్లెయిమింగ్ దట్ ఫోన్ ఇంటర్సెప్షన్ వాస్ డన్ ఆన్ సెక్యూరిటీ గ్రౌండ్స్ అంటే భద్రతా కారణాల దృష్ట్యా మాత్రమే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని, దీనిలో చట్టవిరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ జరగలేదని కొన్ని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంటే చట్టవిరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ జరగలేదని అన్నది మొన్న కేటీఆర్ మొన్న సాయంత్రం సిరిసిల్లో మాట్లాడుతూ చట్టవిరుద్ధంగా చేయలేదు, ఫోన్ ట్యాపింగ్ జరిగింది బ్రహ్మాండంగా, కానీ చట్టవిరుద్ధంగా చేయలేదు, ఇల్లీగల్గా చేయలేదు, లీగల్గానే చేశారు అని ఆయన అన్నారు. అది భద్రతా కారణాల దృష్ట్యా, సెక్యూరిటీ గ్రౌండ్స్ దృష్ట్యా మాత్రమే చేశారన్నారు. సో ఆ కేటీఆర్కు సజ్జనార్ ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు. ఇంటర్సెప్షన్ వాజ్ డన్ ఆన్ సెక్యూరిటీ గ్రౌండ్స్ అండ్ దట్ నో ఇల్లీగాలిటీ వాజ్ ఇన్వాల్వ్డ్. అసలు దీనిలో ఇల్లీగల్గా ఏం జరగలేదు అని అన్నారు. ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ నాట్ కన్సర్న్డ్ విత్ సచ్ ఫాల్స్ నేరేటివ్స్ అంటే ఏదైతే ఇల్లీగల్గా జరగలేదు అని చెప్తున్నారో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీగా మేము చెప్తుంది ఏంటంటే ఈ ఫాల్స్ నేరేటివ్ని ప్రచారం చెయ్యొద్దు అని ఖచ్చితంగా వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ధృవీకరించని లేదా తప్పుదోవ పట్టించని సమాచారాన్ని ప్రచారం చేయవద్దని మేము కోరుతున్నాము అని అన్నారు. ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈజ్ నాట్ కన్సర్న్డ్ విత్ సచ్ ఫాల్స్ నేరేటివ్స్. సెక్యూరిటీ కోసమే ఫోన్ ట్యాపింగ్
చేశారన్నది ఫాల్స్ నేరేటివ్. ద ఇన్వెస్టిగేషన్ ఈస్ బీయింగ్ కండక్టెడ్ స్ట్రిక్ట్లీ ఇన్ అకార్డెన్స్ విత్ లా, ఫెయిర్లీ అండ్ ప్రొఫెషనల్లీ. సో చట్ట ప్రకారం ఫెయిర్గా ప్రొఫెషనల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్, ద పబ్లిక్ ఈజ్ రిక్వెస్టెడ్ నాట్ టు ప్రాపగేట్ ఆర్ సర్క్యులేట్ అన్వెరిఫైడ్ ఆర్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ and to rely only on facts placed on record through lawful and official channels అని సజ్జనార్ జారీ చేసిన ప్రెస్ రిలీజ్లో ఉంది. ఇదే సమయంలో పోలీస్ అధికారుల సంఘం తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై గోపిరెడ్డి ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. ఆయన ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో హరీష్ రావు కౌంటర్ ఇస్తూ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం, ప్రజల ధనమాన ప్రాణాల రక్షణ కోసం పోలీస్ అధికారులు అహోరాత్రులు విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా సేవలందిస్తున్నారు. పోలీస్ శాఖపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమైనవి, నిరాధారమైనవి, దురుద్దేశపూరితమైనవి. ఆయన ఏమన్నారంటే ఈ కొద్దిమంది రిటైర్డ్కు దగ్గరగా ఉన్న పోలీసు వాళ్లతో ఇన్వెస్టిగేషన్ చేసి మా మీద తప్పుడు కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వాళ్ళని సేమ్ జగన్ కొట్టిన డైలాగ్ కొట్టారు. సప్త సముద్రాల అవతల ఉన్నా సరే మేము పట్టుకొస్తాం, వాళ్ళను చట్టం ముందు నిలబెడతాం, వాళ్ళ కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఆ కోర్టు కేసులు వాళ్ళ సొంత ఖర్చులతో ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పి హరీష్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని ఖండిస్తూ ఈ వ్యాఖ్యలు పోలీస్ శాఖ ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతో ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడానికి చేయబడినగా భావిస్తున్నాం. కేసుల దర్యాప్తు సందర్భంలో సాక్ష్యాధారాలు సేకరించిన వాటిని పునఃసమీక్షించుకోవడానికి అవసరమైతే ఎవరినైనా ఎప్పుడైనా విచారణకు పిలిచే అధికారం ఉంది. పోలీస్ అధికారులు ఈ చట్టాల పరిధిలో పనిచేస్తారు. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో విచారణాధికారులపై నిరాధారమైన, బాధ్యతారాహిత్యమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం న్యాయ ప్రక్రియను ప్రభావితం చేసే ప్రయత్నంగా చెప్తున్నాం. అందువల్ల హరీష్ రావు తక్షణమే సీనియర్ పోలీస్ అధికారులపై చేసిన వ్యాఖ్యల్ని బేషరతుగా ఉపసంహరించుకొని తెలంగాణ పోలీస్ శాఖకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. లేనేడలా పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగిన నష్టం, న్యాయ ప్రక్రియకు కలిగిన అంతరాయం దృష్ట్యా ఆయనపై వర్తించే అన్ని చట్టపరమైన చర్యలు, సివిల్ మరియు క్రిమినల్ చర్యలు చేపట్టబడతాయని ప్రకటన ద్వారా తెలియజేస్తున్నాం. సో పోలీస్ అధికారుల సంఘం వై గోపిరెడ్డి ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు.